హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్బ్లెండెడ్ నరేటర్. ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్కి మధ్య కొన్ని ఇయర్స్గా కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంది. రీసెంట్గా న్యూస్లో పేజర్ అండ్ వాకీ టాకీ బ్లాస్ట్స్ కూడా చూసాం. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల చాలామంది చనిపోతున్నారు. అయితే ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇది ఎలా స్టార్ట్ అయ్యింది, ఇన్ని ఇయర్స్ అయినా ఎందుకు ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వట్లేదు, ఇలాంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ కంట్రీ ఏషియన్ కాంటినెంట్లోని వెస్టర్న్ పార్ట్లో ఉంటుంది. ఈ కంట్రీ ఈస్ట్ సైడ్లో వెస్ట్ బ్యాంక్ అండ్ వెస్ట్ సైడ్లో గాజా స్ట్రిప్ ఉంటుంది. దీనిని ప్యాలెస్టీన్ అని పిలుస్తారు. ఇజ్రాయెల్లో జ్యూస్ ఉంటారు మరియు ప్యాలెస్టీన్లో ముస్లిమ్స్ ఉంటారు. హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ లానే జ్యూస్ కూడా ఒక రిలీజన్. ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ మేజర్గా 20th సెంచరీలో స్టార్ట్ అయినప్పటికీ జ్యూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం చాలా సెంచురీస్గా ఉన్నాయి. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇజ్రాయిల్లో ఉన్న జెరూసలేం. దీని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం హిస్టరీలోకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్లాల్సి ఉంటుంది. 10th సెంచరీ BCEలో ఇప్పుడున్న ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్టీన్ ఏరియాస్ మొత్తం ఒక కంట్రీగానే ఉండేది. దానిని ఇజ్రాయిల్ అని పిలిచేవారు. అక్కడ జ్యూస్కు చెందిన కింగ్ డేవిడ్ దీనిని రూల్ చేసేవాడు. జెరూసలేం క్యాపిటల్గా ఉండేది. వాళ్ళ కొడుకు సొలొమన్ 973 BCEలో ఫస్ట్ టెంపుల్ని జెరూసలంలో బిల్డ్ చేశాడు. దానిని సొలొమన్ టెంపుల్ అని కూడా పిలిచేవారు. ఇది ఇజ్రాయిల్కి చాలా పవిత్రమైన టెంపుల్. అయితే 597 BCEలో ఇజ్రాయిల్ను బేబిలోనియన్స్ ఇన్వైట్ చేసి ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశారు. ఇంకా కొంతమంది సిటిజన్స్ని ఇజ్రాయిల్ నుంచి ఎక్స్పెల్ చేశారు. తర్వాత 538 BCEలో పర్షియాకు చెందిన సైరస్ ద గ్రేట్ బేబిలోనియన్స్ను ఇన్వైట్ చేశాడు. ఇతను ఫస్ట్ టెంపుల్ ప్లేస్లో సెకండ్ టెంపుల్ని బిల్డ్ చేసి తిరిగి జ్యూస్ని జెరూసలంలోకి అలో చేశాడు. అయితే మళ్ళీ 63 BCEలో ఇజ్రాయిల్ని రోమన్స్ ఇన్వైట్ చేసి సెకండ్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశారు. సో ఈ అటాక్ తర్వాత టెంపుల్ వెస్ట్ వాల్ మాత్రమే మిగిలింది. ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత జెరూసలంలో జ్యూస్ ఫ్యామిలీలో జీసస్ జన్మిస్తాడు. కానీ జీసస్ జ్యూస్ కల్చర్ కాకుండా ఓన్ టీచింగ్తో క్రిస్టియానిటీని ఫామ్ చేస్తారు. ఇది చాలా స్ప్రెడ్ అవుతుంది. అయితే జ్యూస్కి ఇది నచ్చదు. సో జీసస్ని క్రూసిఫై చేస్తారు. ఈ సంఘటనతో క్రిస్టియన్స్లో జ్యూస్ మీద చాలా ద్వేషం ఏర్పడింది. ఇది తర్వాత కాలంలో కూడా కంటిన్యూ అయ్యింది. ఇంకా 336 CEలో రోమన్స్కు చెందిన కాన్స్టంటైన్ అనే కింగ్ ఫస్ట్ టైం క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్నాడు. జెరూసలంలో చర్చిని కూడా నిర్మించాడు. అయితే జీసస్ మరణానికి కారణమైన జ్యూస్ మీద అతను చాలా దాడులు చేశాడు. సో జ్యూస్ యూరోప్కి వెళ్లాల్సి వస్తుంది అండ్ కొంతమంది మన భారత్కి కూడా వచ్చారు. తరువాతి కాలంలో డిఫరెంట్ రూలర్స్ ఇజ్రాయెల్ని రూల్ చేశారు. ఇంకా జెరూసలంలో రోమన్స్ చేతిలో డిస్ట్రాయ్ అయిన సెకండ్ టెంపుల్ ప్లాట్ఫామ్ మీద 7th 8th సెంచరీస్లో అల్ అక్సా అనే మస్క్ని బిల్డ్ చేశారు. ఇది ముస్లిమ్స్కి మెక్కా, మెదీనా తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ ఆ టెంపుల్కి సంబంధించిన వెస్ట్ వాల్ కూడా ఉంది. సో ఒక విధంగా జెరూసలం ముస్లిమ్స్, క్రిస్టియన్, జ్యూస్ 3 కమ్యూనిటీస్కి ఇంపార్టెంట్ ప్లేస్. ఇంకా ఫైనల్గా 1516లో ఒట్టోమన్ టర్క్స్ ఇజ్రాయెల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ రూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1917 వరకు వీళ్ళ రూల్ని కొనసాగించారు. సో ఇలా కాన్స్టాంట్గా అటాక్స్ ఫేస్ చేస్తున్న జ్యూస్ ప్రాణాలు కాపాడుకోవడానికి డిఫరెంట్ కంట్రీస్కి వలస వెళ్ళారు. సో ఇజ్రాయిల్లో జ్యూస్ పాపులేషన్ చాలా తగ్గింది. ఎంతలా అంటే 19th సెంచరీలో ఇజ్రాయిల్ యొక్క టోటల్ పాపులేషన్లో జ్యూస్ 10% కూడా ఉండేవారు కాదు. అందువల్ల ఇజ్రాయిల్ కంట్రీ ప్యాలెస్టీన్గా మారిపోయింది. ఇంకా 1914లో వరల్డ్ వార్ I స్టార్ట్ అయ్యింది. ఈ వార్ సెంట్రల్ పవర్స్ మరియు అలీడ్ పవర్స్కి మధ్య జరిగింది. సెంట్రల్ పవర్స్ అంటే జర్మనీ, హంగేరీ, బుల్గేరియా అండ్ ఒట్టోమన్ ఎంపైర్. అలీడ్ పవర్స్ అంటే మేజర్గా ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, US, రష్యా అండ్ జపాన్. అయితే ఈ వార్ స్టార్ట్ అయ్యాక బ్రిటన్కి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న జ్యూస్ కనుక సపోర్ట్ చేస్తే జ్యూస్కి సపరేట్ కంట్రీ ఇస్తామని 1917 బాల్ఫోర్ డిక్లరేషన్లో బ్రిటిష్ అనౌన్స్ చేసింది. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం జ్యూస్ బ్రిటన్కి సపోర్ట్ చేశారు. ఈ వార్లో అలీడ్ పవర్స్ అంటే బ్రిటన్ గెలిచింది. సెంట్రల్ పవర్స్ అంటే ఒట్టోమన్ ఎంపైర్ ఓడిపోయింది. సో ఈ వార్ తర్వాత ప్యాలెస్టీన్ కంప్లీట్గా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అయితే వార్ తర్వాత జ్యూస్కి బ్రిటన్ సపరేట్ కంట్రీని ఇవ్వలేదు. దీనికి కారణం ఆల్రెడీ ప్యాలెస్టీన్లో ఉన్న లోకల్స్
కంట్రీని డివైడ్ చేయకూడదని గొడవ చేశారు. ఎందుకంటే ప్యాలెస్టీన్లో ఆ టైంలో అరబ్స్ పాపులేషన్ మేజర్గా ఉండేది. అయితే లేట్ 19th సెంచరీ నుంచే థౌజండ్స్లో జ్యూస్ ప్యాలెస్టీన్కి మైగ్రేట్ అయ్యారు. ఎందుకంటే జ్యూస్కి సెంచరీస్ బ్యాక్ ఇజ్రాయెల్ హోమ్ల్యాండ్ కాబట్టి. ఇంకా బ్రిటిష్ కూడా ఈ సెటిల్మెంట్కి హెల్ప్ చేసింది. ఇది అరబ్స్కి నచ్చలేదు. సో ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టీన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ మేజర్గా ఇక్కడి నుంచినే స్టార్ట్ అయ్యింది. అయితే బ్రిటిష్ పీస్ మెయింటైన్ చేయాలని అరబ్స్ని కోరినప్పటికీ ఇంకో సైడ్ జ్యూస్ సెటిల్మెంట్స్ని సపోర్ట్ చేసేది. సో ఇయర్ 1918లో ప్యాలెస్టీన్లో 56,000 జ్యూస్ ఉండగా 1939 వచ్చేసరికి ఈ పాపులేషన్ 4.45 lakh ఇంక్రీజ్ అయ్యింది. సో 1936లో బ్రిటిష్కి వ్యతిరేకంగా అరబ్స్ రివోల్ట్ చేయడంతో ఇష్యూని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేశారు. దాని ప్రకారం మైగ్రేషన్ని లిమిట్ చేసి 10 yearsలో జాయింట్ అరబ్ జ్యూ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. కానీ అరబ్స్ దీనిని రిజెక్ట్ చేశారు. అయితే జ్యూస్ ప్యాలెస్టీన్కి మాస్ మైగ్రేషన్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యూరోప్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న డిస్క్రిమినేషన్. ఇంకా వరల్డ్ వార్ 2 టైంలో హిట్లర్ 60 lakhs జ్యూస్ని చంపిస్తాడు. దానిని హోలోకాస్ట్ అని కూడా పిలుస్తారు. అయితే జ్యూస్ జర్మనీలో మాత్రమే కాకుండా యూరోప్ మొత్తం కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటగా హిట్లర్ జర్మన్స్తో కంపేర్ చేస్తే జ్యూస్ని ఇన్ఫీరియర్గా చూడటం. సెకండ్ రీజన్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యూరోప్లో ఉన్న క్రిస్టియన్స్ చిన్నప్పటి నుంచే జ్యూస్ని ద్వేషించేవారు. సో జ్యూస్కి పబ్లిక్ ప్లేసెస్లో అలో లేదు, నాన్ జ్యూస్ని మ్యారీ చేసుకోకూడదు అని చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేది. సో ఇలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం వల్ల లేట్ 19th సెంచరీ నుంచే జ్యూస్కి సపరేట్ కంట్రీ ఉండాలని వాళ్ళ జర్నలిస్ట్ అండ్ ఆథర్స్ బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. సో జ్యూస్ రిటర్న్ రావడాన్ని బ్రిటిష్ లిమిట్ చేసినప్పటికీ వాళ్ళు ఇల్లీగల్ వేస్లో ప్యాలెస్టీన్ని చేరుకున్నారు. దీనితో అరబ్కి జ్యూస్కి మధ్య తరచూ గొడవలు జరిగేది. ఎందుకంటే అరబ్స్ వాళ్ళ నేషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కోల్పోతారని భయపడ్డారు. అయితే ఈ గొడవల్ని బ్రిటిష్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కంట్రోల్ చేయలేకపోయారు. సో 1947లో బ్రిటిషర్స్ ఈ ఇష్యూస్ని అప్పుడే కొత్తగా ఫామ్ అయిన యునైటెడ్ నేషన్లో పెట్టారు. యుఎన్ఓ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని ప్యాలెస్టీన్ని 2గా డివైడ్ చేసి జ్యూస్ ఉన్న ఏరియాని ఇజ్రాయిల్గా, అరబ్స్ ఉన్న ఏరియాని ప్యాలెస్టీన్గా డివైడ్ చేసింది. ఇంకా ఈ రెజల్యూషన్ని సపోర్ట్ చేస్తూ చాలా కంట్రీస్ ఓట్ చేశాయి. అయితే ఈ డెసిషన్ అరబ్స్కి నచ్చలేదు. దానికి మెయిన్ రీజన్ ప్యాలెస్టీన్లో అరబ్స్ మేజర్ పాపులేషన్ ఉన్నప్పటికీ యుఎన్ వాళ్ళకి తక్కువ ల్యాండ్ని అలాట్ చేసింది. ఇంకా జ్యూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి ఇంపార్టెంట్ ప్లేస్ అయిన జెరూసలంని మాత్రం యుఎన్ దాని కంట్రోల్లో ఉంచుకుంది. సో ఈ డిసిషన్తో బ్రిటిషర్స్ ఆ ప్లేస్ని వదిలి వెళ్ళిపోయారు. తర్వాత మే 1948లో ఇజ్రాయెల్ తన కంట్రీకి ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసింది. దానిని చాలా కంట్రీస్ గుర్తించాయి. అయితే ఈ డిక్లరేషన్ తర్వాత ఇజ్రాయెల్ సరౌండింగ్లో ఉన్న 5 అరబ్ కంట్రీస్ అంటే ఇరాక్, సిరియా, లెబనాన్, జోర్డాన్ అండ్ ఈజిప్ట్ ఇజ్రాయెల్ మీద వార్ని స్టార్ట్ చేశాయి. కొత్తగా ఫామ్ అయిన ఇజ్రాయెల్ ఇన్ని కంట్రీస్ని ఫేస్ చేయలేక ఓడిపోతుందని చాలా కంట్రీస్ భావించారు. కానీ ఇజ్రాయెల్ ఈ వార్లో గెలిచి యుఎన్ అలాట్ చేసిన ఏరియా కంటే ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేసింది. అయితే ఈ వార్ సీజ్ ఫైర్తో గాజా స్ట్రిప్ ఈజిప్ట్కి అండ్ వెస్ట్ బ్యాంక్ జోర్డాన్కి వెళ్ళింది. ఇంకా వెస్ట్ జెరూసలం ఇజ్రాయెల్కి వెళ్తే ఈస్ట్ జెరూసలం జోర్డాన్ తీసుకుంది. అయితే ఈ వార్ తర్వాత 7 lakh ప్యాలెస్టీనియన్స్ రెఫ్యూజీస్గా నైబరింగ్ అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఇంకా 1950లో ఇజ్రాయెల్ ఒక లా పాస్ చేసింది. దాని ప్రకారం వరల్డ్లో ఎక్కడున్న జ్యూస్ అయినా రిటర్న్ రావచ్చని మెన్షన్ చేసింది. ఇంకా ప్యాలెస్టీనియన్స్ కూడా వాళ్ళకి సపరేట్ కంట్రీ ఉండాలని 1964లో ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు. తర్వాత 1967లో మళ్ళీ ఇజ్రాయెల్ అండ్ సరౌండింగ్ కంట్రీస్కి మధ్య వార్ జరిగింది. ఈ వార్లో కూడా ఇజ్రాయెలే గెలిచింది. ఈ వార్ తర్వాత ఇజ్రాయెల్ ఈజిప్ట్ నుంచి సినాయ్ పెనిన్సులా, సిరియా నుంచి గోలన్ హైట్స్ అండ్ మొత్తం ప్యాలెస్టీన్ అంటే వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ని క్యాప్చర్ చేసింది. సో దీనికి రివెంజ్గా మళ్ళీ 1973లో ఇజ్రాయెల్ పైన ఈజిప్ట్ అండ్ సిరియా ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. దీనిని యోమ్ కిప్పూర్ వార్ అంటారు. అయితే 2 weeks తర్వాత ఈ వార్ యుఎన్ రెజల్యూషన్తో ఆగిపోయింది. ఇజ్రాయెల్ సినాయ్ పెనిన్సులాని ఈజిప్ట్కి, గోలన్ హైట్స్లో కొంత భాగాన్ని సిరియాకి రిటర్న్ చేసింది. కానీ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ని మాత్రం ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంచుకుంది.
ఇంకా 1980లో ఇజ్రాయెల్ యునైటెడ్ జెరూసలంని తన క్యాపిటల్గా లా పాస్ చేసి డిక్లేర్ చేసింది. అయితే యుఎన్ దీనిని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా 1987లో పాలెస్టీనియన్స్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రివోల్ట్ చేశారు. ఈ టైంలోనే హమాస్ అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్ కూడా ఫామ్ అయింది. ఈ రివోల్ట్ వైలెంట్గా మారింది. దీనిని కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ అండ్ PLO మెంబర్స్ ఓస్లో పీస్ అకార్డ్ మీద సైన్ చేశాయి. ఈ పీస్ అకార్డ్స్ తర్వాత PLO వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్లో గవర్నమెంట్ని ఫామ్ చేసింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం పాలెస్టైన్ ఏరియాస్లో జ్యూస్ సెటిల్మెంట్స్ని ప్రమోట్ చేస్తూనే వచ్చింది. ఇప్పటికీ వెస్ట్ బ్యాంక్లో మేజర్ పార్ట్ని ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తోంది. గాజా స్ట్రిప్ని మాత్రం 2006 నుంచి హమాస్ కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా హమాస్ సపరేట్ పాలెస్టైన్ కంట్రీని ఫామ్ చేయాలని ఇప్పటికీ ఇజ్రాయెల్ మీద రెగ్యులర్గా అటాక్స్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ 1000+ ఇజ్రాయెల్ సివిలియన్స్ కూడా చనిపోయారు. సో దీనివల్ల ఇప్పటికీ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంది. ఇంకా మన కంట్రీ విషయానికి వస్తే భారత్ అవసరం ఉన్నప్పుడు రెండు సైడ్స్కి హ్యుమానిటేరియన్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా న్యూట్రల్గా ఉంటూ రెండు సైడ్స్ టాక్స్ అండ్ డైలాగ్స్ ద్వారా ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలని కోరుకుంటోంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.